మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చదవండమ్మా. మత్తయి సువార్త 6:9 నుంచి చదవండి. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి. ఏంటంట? పరలోకమందున్న మా తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు పిలవక మునుపు, దేవుని తండ్రి అని పిలవక మునుపు పాత నిబంధనలో ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవలేదమ్మా. నా తండ్రి అని ఎవరు పిలవలేదు తెలుసా? పాత నిబంధనలో ఒక ఇద్దరు మాత్రమే పిలిచారు. యెషయా భక్తుడు, మరొక చోట దావీదు పిలిచాడు. కానీ వాళ్ళు కూడా ఏమని పిలిచారంటే, దేవుణ్ణి ఇజ్రాయేలుపు తండ్రివి నీవు అన్నారు, కానీ మా తండ్రి అని చెప్పుకోలేదు. వాళ్ళు కూడా ఒక ఇద్దరు మాత్రమే. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి దేవునిని మీరు ఏమని పిలవాలంటే, ఆయన మీ తండ్రి, ఆయన పరలోకంలో ఉంటాడు కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయండి అంటే, పరలోకమందున్న నా తండ్రి అని ప్రార్థన చేయమంటున్నాడు. నీ నామము పరిశుద్ధపరచబడును కాక. అబ్బబ్బబ్బబ్బా, తండ్రి నామం ఏమో ఇవ్వాలంట? పరిశుద్ధపరచబడును కాక. మాట చెప్పండి, తండ్రి నామము గణపరచబడాలి. అది భౌతికపరమైన తండ్రి అయినా సరే, అది ఆత్మీయ తండ్రి అయినా సరే, అది దేవుడైన తండ్రి అయినా సరే. రిమెంబర్, మనందరి బాధ్యత ఏమిటో తెలుసా? మన తండ్రి నామాన్ని మనం గౌరవించటము, గణపరచటము. దేవుడు ప్రార్థన నేర్పిస్తున్నాడని చెప్పి అనుకున్నాము, కానీ మనమంతా దేవుడు తండ్రిని గౌరవించడం నేర్పిస్తున్నాడు. అక్కడ మనమందరికి ఏంటంటే, అది అక్కడ మీరిలాగో ప్రార్థన చేయుడి అనగానే ఒక సంస్థ ఏమైపోయారంటే, చివరి ప్రార్థన అయిపోగానే అందరు లేచి నిలబడిపోయి చెప్పే మాట తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం నెరవేరునుగా. లెర్నింగ్. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్న నిజమైన పాఠం ఏంటి తెలుసా? అక్కడ ప్రార్థన అది చేయమని కాదు, తండ్రిని గౌరవించడం నేర్పిస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. తండ్రి నామము గణపరచబడాలంట. అది దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకముందున్న తండ్రి అయినా సరే, భూమి మీద ఉన్న తండ్రి అయినా సరే, తండ్రి తండ్రే. ఈ తండ్రి నామము గౌరవప్రదముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా. కానీ మీ కుటుంబాలలో గనక మీరు తండ్రిని చులకనగా ఎంచుతున్నట్లయితే, తండ్రిని తప్పుగా ఎంచుతున్నట్లయితే, ఐఆమ్ టెల్లింగ్ యు అమ్మా, దేవుడు మిమ్మల్ని బట్టి కానీ మీ కుటుంబములను బట్టి కానీ ఎంత మాత్రము సంతోషించాడు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఏం చెప్పాడు? తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక. నీ నామము ఘనపరచబడాలి, నీ నామము పరిశుద్ధపరచబడాలి. ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆ రోజుల్లో ఈ రోజులాగే ఆ రోజుల్లో తండ్రికి విలువ లేదేమో, తండ్రిని గౌరవించడం లేదేమో, తండ్రులను చులకనగా చూస్తున్నారేమో ఇశ్రాయేలు ప్రజలు. టు కరెక్ట్ దెమ్, వారిని కరెక్ట్ చేయడానికి, సరి చేయడానికి దేవుడు వారికి చెబుతున్న విషయం ఏంటంటే, అరే తండ్రి అనేవాడు నీకున్నట్లయితే ఆ తండ్రికి ఉన్న పేరుని మీరు ఘనముగా ఎంచండి, గౌరవం చేయండి అని చెప్పి అంటున్నాడు. మనమందరం ఏం చేస్తామంటే, మన సొంతం చాలా జాగ్రత్తగా ఉండడమ్మా. ప్రతి ఒక్క వ్యక్తి వాడి పేరు కోసం, వాడి పరపతి కోసము, వాడి కోసము ఆలోచిస్తూ ఉంటాడమ్మా. కానీ దేవుడు మనకి ఉదయకాల సమయంలో నేర్పిస్తున్న విషయం ఏంటంటే, వీ నీడ్ టు సీక్ ద ఆనర్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుని గౌరవము, అలాగే భూ సంబంధమైన నీ తండ్రి యొక్క గౌరవమును వెదికే కుమారుడుగా నీవు ఉండాల్సిందే. అర్థమవుతుంది మీకు ఆ మాట? అండ్ దిస్ ఈజ్ ద కింగ్డమ్ రూల్. ఇది దేవుని యొక్క రాజ్యనీతి. ఒకవేళ నీ కుటుంబంలో తండ్రి లేరు, చనిపోయారంటే, నీ కుటుంబంలో తండ్రి తర్వాత ఎవరి స్థానము? నీ తల్లి స్థానమే. ఆ తల్లి నామం గౌరవించబడాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజున తరం అలా లేదమ్మా. తండ్రులను విడిచిపెట్టేస్తున్న తరములు భయంకరంగా వచ్చేసిందమ్మా. ఆ తప్పిపోయిన కుమారుడు గనక తండ్రి యొద్ద నుంచి చరస్థిరాస్తులు పొందుకొని తండ్రిని విడిచిపెట్టేశాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంకి వెళ్ళిపోతారా? లూకాసు వార్త 15వ అధ్యాయంకి వెళ్ళండమ్మా. 15వ అధ్యాయము 11వ వచనము. మరియు ఆయన ఇట్లనే, ఒక మనుషునికి 2 కుమారులు నుండి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో
నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి చూసారా, హీ లెఫ్ట్ ద ఫాదర్. తండ్రి యొద్ద ఆస్తిని పొందుకున్నాడు, తండ్రి యొద్ద పేరును పొందుకున్నాడు, తండ్రి యొద్ద రావాల్సినంత పొందుకొని తండ్రిని విడిచిపెట్టేశాడు. మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? భౌతికపరమైన తండ్రి దగ్గర రావాల్సిన ఆస్తి, రావాల్సిన అంతస్తు, పరపతి మొత్తము తీసుకొని ఇక తండ్రి దగ్గర తనకు రావాల్సింది ఏదీ లేదన్న విషయం ఎప్పుడైతే గుర్తించాడో ఆ తండ్రిని విడిచిపెట్టేసేసి దూరదేశము వెళ్ళిపోయాడు. నేను చెప్తున్నానమ్మా, ఏ వ్యక్తి అయితే తండ్రిని విస్మరిస్తాడో, ఏ వ్యక్తి అయితే తండ్రిని పక్కన పెట్టేస్తాడో, ఏ వ్యక్తి అయితే తండ్రి నామాన్ని గౌరవించడో అతడు ఎక్కడ ముగించబడతాడంటే పందులు తినే పొట్టు దగ్గర ముగించబడుతుంది అతని జీవితము. ఆ రోజున తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు అక్కడ బయట దేశంలో ఉన్నాడో నాకు తెలీదు, ఎంత వ్యాపారం చేశాడో తెలీదు, ఎంత ఆస్తి సమకూర్చాడో నాకు తెలీదు. కానీ బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే అతడు చివరికి పందులు తినే పొట్టును తింటూ తన కడుపును నింపుకుంటున్నట్టుగా బైబిల్లో రాయబడిందమ్మా. నేను అదే అంటున్నానమ్మా, తండ్రిని మనం విడిచిపెట్టేసేసి మనం ఎంతైనా సంపాదించవచ్చు, ఎంత పెద్ద పెద్ద ఇళ్ళైనా కట్టుకోవచ్చు, ఎంత పెద్ద పెద్ద స్థలాలను కొనుగోలు చేయొచ్చు, ఎంత విలాసవంతమైన జీవించవచ్చు అమ్మా. కానీ పరలోకపు తండ్రి దృష్టిలో నువ్వు ఏమి తింటున్నావు తెలుసా? పందులు పొట్టు తింటున్నట్టు లెక్క. నో మ్యాటర్ నువ్వు ఒక మంచి క్వాలిటీ రైస్ తింటున్నా, ఒక మంచి క్వాలిటీ ఆయిల్ వాడుతున్నా, ఒక బెస్ట్ షెఫ్ నీ ఇంట్లో వచ్చి నీకు వండుతున్నా సరే, ఒక 5 స్టార్ భోజనం నువ్వు తింటున్నా సరే, నువ్వు కనుక తండ్రిని విడిచిపెట్టి నీ ఒక్కడవే సుఖిస్తున్నట్లయితే ఐ యామ్ టెలింగ్ యూ అమ్మా, నువ్వు తింటుంది బెస్ట్ ఫుడ్ అయి ఉండొచ్చు, కానీ బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కనుసనల్లో నువ్వు పందులు తినే పొట్టును తింటున్నావు అని అర్థం అంతే. ఎందుకంటే ఏ మ్యాన్ హూ లీవ్స్ హిజ్ ఫాదర్, ఏ వ్యక్తి అయితే తండ్రిని విడిచిపెడతాడో ఆ వ్యక్తి పందులతో సహవాసంలో ఉంటాడు. నీకు గొప్ప గొప్ప వ్యక్తులతో సహవాసం వచ్చేమో, కానీ దేవుడు ఏమంటే పందులతో సహవాసం చేస్తున్నట్లు లెక్క అంటాడు. దేవుడు తండ్రికి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి ఏమన్నాడంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామము గౌరవించబడాలి అని చెప్పేసి క్రైస్తవ కుటుంబాలు, మరి ముఖ్యంగా ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న ప్రతి ఫ్యామిలీకి నేను చెప్తున్నానమ్మా, ఆనర్ యువర్ ఫాదర్. నీ తండ్రిని గౌరవించడం నేర్చుకో. నీ తండ్రి పేరు కోసము నువ్వు పనిచేయటం నేర్చుకో, నీ పేరు కోసము కాదు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద తనకు రావాల్సింది తీసుకొని తండ్రిని విడిచిపెట్టాడు. కానీ దెర్ ఈజ్ ఎ మ్యాన్ ఇన్ ద బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, ఎలీషా. తండ్రి యొద్ద తనకు రావాల్సింది తీసుకున్నాడు. ఏంటంటే 2 ఆత్మాభిషేకం తీసుకున్నాడు. ఆ తండ్రి వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి తన పేరు కోసము, తన కోసము బ్రతకటం లేదు. ఆ తండ్రి వెళ్ళిపోయినా కూడా తన ముందర ఉన్న ఆ యోర్దాను నదిని చూచి తండ్రి పేరునే గౌరవం చేస్తున్నాడు. ఏమని గౌరవం చేస్తున్నాడంటే ఏలియా దేవుడు ఎక్కడా. తన తండ్రి భౌతిక పరంగా తనకు దూరమైనా సరే తన ప్రార్థనలో కూడా తన తండ్రిని ప్రస్తావించుకుంటున్నాడు. తన ప్రార్థనలోనే తన తండ్రిని ప్రస్తావించుకుంటున్నాడంటే ఎలీషా ఇంకా మిగతా విషయాలలో, ఇంకా మిగతా సమయాలలో తండ్రిని ఏమని గుర్తించుకుంటున్నాడు ఒకసారి ఆలోచించుకోవాలి. వెళ్తారు ఒకసారి రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయంకి వెళ్ళినాము. ఒకసారి 9వ వచ్చింది అదన్నమా. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మనుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. ఆ తప్పిపోయిన కుమారుడు ఎట్లాగైతే అడిగారు, ఇతను కూడా అడుగుతున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడంటే ఆస్తిలో నాకొచ్చే భాగం ఇవ్వు అన్నాడు. ఇతనేమంటున్నాడంటే నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇవ్వు అంటున్నాడు. ఇద్దరు తండ్రి దగ్గర కోరుకుంటున్నారు. కానీ ఒక కుమారుడేమో తాను కోరుకుంది తనకు దక్కంగానే తండ్రిని ఎడబాసాడు. ఇంకొక కుమారుడు తాను కోరుకుంది తనకు దక్కిన తర్వాత కూడా తండ్రి నామాన్ని గౌరవం చేస్తున్నాడు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నట్లుగా తన తండ్రి పేరుని ప్రార్థనలో ప్రస్తావన చేస్తున్నాడు. ఎందుకంటే
ఏలియా పైకి వెళ్ళిపోయాడు. 13వ వచనము, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అబ్రహాము దేవుడు అనలా. ఎందుకంటే తెలుసు అతనికి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని కూడా తెలుసు, యాకోబు దేవుడు అని తెలుసు, ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలీల దేవుడు అని తెలుసు. ఇన్ని పేర్లు దేవుడికి ఉన్నాయని తెలుసు కూడా అతడు తన ప్రార్థనలు ఏమంటున్నాడంటే అబ్రహాము దేవుడు కాదు, ఇస్సాకు దేవుడు కాదు, యాకోబు దేవుడు కాదు, ఇజ్రాయేలీల దేవుడు కాదు, కానీ ఏలియా దేవుడు అనగా నా తండ్రి దేవుడు అంటున్నాడు. లుక్ ఎట్ ద ఆనర్. తన తండ్రికి ఇస్తున్న గౌరవం చూడండి అమ్మా. ప్రార్థనలో కూడా అదే దేవుడు నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్న మీ అందరికి నేను చెప్తున్నానమ్మా, సీక్ ద ఆనర్ ఆఫ్ యువర్ ఫాదర్స్ నేమ్. నీ తండ్రి పేరుకు తగిన గౌరవం ఇచ్చే వ్యక్తులుగా మీరు ఉండాల్సిందే. ఆమేన్ చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలా? ఎందుకంటే దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం అదే. వెళ్ళిపోండమ్మా మరలా మత్తయి సువార్త 6వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చు గాక. ఏంటంట, ఈ తండ్రికి ఒక రాజ్యం ఉందంట. ఈ తండ్రికి ఒక రాజ్యం ఉందంటే ఈ తండ్రి ఎవరు? రాజు. ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ కింగ్. ప్రతి తండ్రి ఒక రాజు కూడా. ఒక రాజుని ఎట్లా గౌరవం చేయాలి? ఆ విధంగా గౌరవం చేయండి రా అంటున్నాడు. మీ ఇంట్లో ఉన్న మీ తండ్రులను, మీ సంఘ కాపరులను, ఇదిగో నన్ను మీరు ఏ విధంగా గౌరవం చేయాలంటే ఒక రాజుని ఎట్లాగైతే గౌరవిస్తారో ఆ విధంగా గౌరవం చేయండి రా అని చెప్పేసి. తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. అమ్మా నేను చెప్తున్నానమ్మా, నీ రాజ్యం వచ్చును గాక అంటే ఆ రాజు తన రాజ్యము పరిపాలన చేయాలంటే ఆ రాజ్యమునకు తగిన కట్టుబాట్లు, తగిన రూల్స్ ఆ రాజు పెట్టాలి. ఇప్పుడు మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇప్పుడు తల్లికి వందన అందుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో అమ్మఒడి అందుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏ రాజు తన రూల్స్, ప్రతి రాజు తన రూల్స్ పెట్టాడు తన పథకం అమలు కావాలంటే. ఇన్ ద సేమ్ వే నీ తండ్రి నీకు ఒక రాజు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. నీ తండ్రి నీ కుటుంబానికి రాజు అని చెప్తున్నాడు. అలాంటిదప్పుడు నీ తండ్రి పెట్టిన రూల్స్ నీ ఇంట్లో జరగాలి. అప్పుడే నీ రాజ్యం వచ్చును గాక అంటే అర్థం. మీకు అర్థమైంది ఆ మాట? తండ్రులుగా ఉంటున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నానమ్మా, మీ అందరికీ నేను చెప్తున్నాను, ఒక సెట్ ఆఫ్ రూల్స్ నీ కుటుంబంలో పెట్టేసానంట. నేనైతే ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి కూడా నేను చెప్తున్నానమ్మా, ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టాల్సిందే నీ ఫ్యామిలీలో. అవి అమలు పరచాల్సిందే నీ కుటుంబం. నేను చెప్తున్నానమ్మా, ఏ తండ్రి పెట్టిన రూల్స్ అనేవి ఏ కుటుంబంలో అయితే అమలు కావో ఆ కుటుంబం బట్టి దేవుని ఆత్మ ఎంత మాత్రము హర్షించదు. మరలా చెప్తున్నానమ్మా ఈ మాట, నీ తండ్రి నీ ఇంటిలో పెట్టిన రూల్స్ ప్రకారముగా నువ్వు కానీ నీ కుటుంబం కానీ అనుసరించడం లేదంటే ఐ యామ్ టెల్లింగ్ యూ అమ్మా, నువ్వు రోజుకి 8 గంటలు అన్ని భాషల్లో ప్రార్థన చేస్తున్నా, నువ్వు నెలకు 10వ భాగముల మీద 10 భాగాలు చెల్లిస్తున్నా సరే, నువ్వు మందిరంలో పరిచర్య చేస్తున్న వ్యక్తివైనా సరే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ యువర్ ఫాదర్, నీ తండ్రి పెట్టిన ఆ యొక్క నియమాలను కనుక నువ్వు పాటించట్లేదంటే దేవుడు ఎంత మాత్రము నిన్ను బట్టి సంతోషించడం లేదు. నీ తండ్రి రాజ్యముని నువ్వు గౌరవించిన వ్యక్తివి, నీ తండ్రి పెట్టిన నియమాలనే నువ్వు లోబడిన వ్యక్తివైతే ఇంకా దేవుని రాజ్యమును, దేవుడు పెట్టిన నియమాల్ని ఏమి గౌరవిస్తావు? ఆ రోజుల్లో ఏలియా ఆత్మ తండ్రుల హృదయాన్ని పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును తిప్పిందో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఐ బిలీవ్ ఈ రోజున ఏలియా ఆత్మ మన మందిరంలో తండ్రుల హృదయాన్ని పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును తిప్పుతుందంట. నేనైతే కమా హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. పరలోకమందున్న నా తండ్రి, నీ నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తండ్రి యొక్క పేరు చెడగొట్టకుండా, తండ్రి పేరుకి ఇంకా గౌరవం తెచ్చిపెట్టే విధముగా పనిచేయాలి. నీ కోసం కాదు నువ్వు పని చేయాల్సిందే, నీ తండ్రి కోసం పనిచేయి. రెండోది, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె నీ తండ్రి పెట్టిన నియమాలను అనుసరించి బ్రతుకు. నువ్వు బ్రతుకుతున్నావో లేదో దేవుడు చూస్తాడు. నువ్వు అలా బ్రతకుండా, బట్ బ్రదర్ ఐ ప్రే 8 hours a day, నేను 8 గంటలు ప్రార్థన చేస్తా తెలుసా అంటే, ఓ అంతే, ఇంకేముండదు. బట్ ఆ రోజున దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, బహుశా ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువు ఇట్లా చూస్తుంటారేమో, ప్రతి తండ్రిని చిన్నచూపు చూస్తున్న తరం కనపడిందేమో. అవన్నీ చూస్తూ ఆయన హృదయము కలత చెందుతూ ఉంటే సడన్గా శిష్యులు అడుగుంటారేమో, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు అని అడిగితే, ఎస్ ఐ విల్ టీచ్ ద ప్రేయర్, నేను మీకు ప్రార్థన నేర్పిస్తాను. ఏమైనా ప్రార్థన చేయాలంటే, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి. ప్రతి వాడు ఎప్పుడైతే తండ్రి అని దేవుని ప్రస్తావన చేస్తున్నాడో వాడు మైండ్లోకి వచ్చే వ్యక్తి ఎవరో తెలుసా? వాడి ఇంట్లో ఉన్న తండ్రి. తండ్రి నీ నామము ఘనపరచబడును గాక అని వీడు ఇక్కడ చెబుతుంటే, వాడి నాన్న పేరుకి ఎంత కళంకం తెచ్చాడో, ఎంత అప్రతిష్ట తెచ్చాడో అన్ని గుర్తొస్తూ ఉంటుంది దానికి. నీ రాజ్యం వచ్చును గాక అనగా రాజుగా చూడాల్సిన అతని తండ్రిని అతడు ఇంట్లో ఏ విధంగా మాట్లాడుతున్నాడో అతను గుర్తొచ్చింది. ఏమిటంట ఇంక తర్వాత మాట, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు, నీ చిత్తము ఏంటంట పరలోకమందు నెరవేరుచున్నట్లు, పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఒక కుటుంబం అంతా దేనికోసం ప్రయాసపడాలి తెలుసా? నేను ఒక మాట చెప్పిన, కుటుంబంలో తల్లి బిడ్డలు అందరు దేనికోసం ప్రయాసపడాలి తెలుసా? తండ్రి చెప్పింది జరుగుతుందా లేదా, ఒకవేళ జరగకపోతే జరిగేటట్టుగా చేయటం, దానికోసం ప్రయాసపడాలంట. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును. కొన్నిసార్లు తండ్రి చెప్పిన మాటలకు లోబడటం చాలా కష్టమమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పాడు, కానీ తన జీవితంలో ఈ మాటను నెరవేర్చాల్సిన రోజు ఒకటి వచ్చింది. ఏంటంటే గెత్సెమనే తోటలో, అయ్యా ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించి అన్నాడు. కానీ ఏమంటున్నాడంటే, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే అంటున్నాడు. కొన్నిసార్లు తండ్రి శ్రమకు అప్పగించాడు. కుమారుడు ఏం చేయాలి తెలుసా? ఆ టైంలో తండ్రి మీద తిరుగుబాటు చేయకూడదు. నువ్వేం చేసి పెట్టావు మాకు, నువ్వేం చేసావు, అంత మేమే చేసుకున్నాం, మేము చూసుకున్నాం, మేమే నిలబడ్డాం, నీ మాట వింటే ఇట్లా అయిపోయిన పరిస్థితి, నీ మాటనే ఎక్కడో బతకాల్సిన మేము ఇక్కడ బతుకుతున్నాం. అమ్మ, ఒకవేళ నిజంగానే నీ తండ్రి యొక్క అజ్ఞానము బట్టి నువ్వు అట్టి మాటలు మాట్లాడుతున్నావు అని నువ్వు చెప్తున్నట్లయితే, నేను చెప్తున్నామ్మా, నీ తండ్రి అజ్ఞాని అయి ఉండొచ్చు, కానీ నీ తండ్రి. మీకు అర్థమైంది ఆ మాట? ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. ఇది ఇలాగే పెట్టా, ఒక మాట చూపిస్తాను. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియా వాక్కు ప్రత్యక్షమై, నీవు రెకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం ఇమ్మని సెలవీయగా. ఏమంటున్నాడు దేవుడు? రెకాబీయుల దగ్గరికి వెళ్ళి ఆ రెకాబీయులను యెహోవా మందిరంలోనికి తీసుకుని రా అంటున్నాడు. తీసుకుని వచ్చి వారికి త్రాగటానికి ద్రాక్షరసము సర్వ్ చేయి అని చెప్పి అన్నాడు. అయితే 5వ వచనము, నేను రెకాబీయుల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరులకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఏమన్నాడంటే, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను, కనుక మేము ద్రాక్షరసము తాగము. దేవుడు ఇజ్రాయిల్ తరాన్ని ఏమని సరి చేస్తున్నాడు చూడమ్మా. రే, మీరు నేను చెప్తే వినర్రా,
వెళ్ళి ఇజ్రాయేలీలో రేఖాబీలు అని కొంతమంది ఉంటారు, వాళ్ళని తీసుకొని రండి అన్నాడు. ఎత్తుక్కొని తీసుకొచ్చాడు ఇర్మియా రేఖాబీలను. తీసుకొస్తే యెహోవా మందిరంలో తీసుకుని బాండి అన్నాడు. తీసుకుని వెళ్ళాడు. గదిలో కూర్చోబెట్టాడు. ద్రాక్షరసం పోసి వాళ్ళ ముందు పెట్టన్నాడు. ఇజ్రాయేల్ అలవాటు ద్రాక్షరసం తాగటం. వాళ్ళకి సర్వ్ చేస్తే బహుశా ఇర్మియా కూడా కొంచెం తీసుకుని ఉంటాడేమో, కానీ వాళ్ళు మాత్రం ముట్టటంలా. తాగండి అన్నాడు. ఏమన్నాడంటే, ఆ రేఖాబు కుమారుడైన యెహోనాదాబు అని మా పిత్రుడు ఒక ఆయన ఉన్నాడమ్మా. ఎక్కడ వాడు తెలిసి ఇతడు 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి యెహోనాదాబు. ఈ రేఖాబీలందరికీ మూల పురుషుడు. ఇంకా చెప్పాలంటే ఈ రేఖాబీలందరికీ తండ్రి లాంటి వాడు యెహోనాదాబు. అతడు వారికి ఏమని చెప్పాడంటే, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను, కనుక మేము తాగం. ఎప్పుడు ఇచ్చాడు ఆజ్ఞ? 100 years బ్యాక్, కొన్ని వందల సంవత్సరాల క్రితము. కానీ ఆ రేఖాబీలు ఈ రోజు కూడా త్రాగటం లేదు ద్రాక్షరసము. కారణం ఏంటి? వారి తండ్రికి వారిస్తున్న గౌరవం. దేవుడు అదే నేర్పిస్తున్నాడు ఇజ్రాయేల్కి. అరే, వాళ్ళని చూసి నేర్చుకుంటారా, సున్నతి లేని వాళ్ళు రేఖాబీలు, మీలో ఇజ్రాయేలీలు కారు వాళ్ళు. బట్ అయినా వాళ్ళు వాళ్ళ తండ్రికి ఇస్తున్న గౌరవం చూడండి. మీరు మీ తండ్రికి ఇస్తున్న గౌరవం, మాకిస్తున్న గౌరవం చూసుకుంటారా అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత మాట చూడండి అమ్మా. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు. మీరు ఇల్లు అసలు ఏ తండ్రి అని చెప్తాడు కొడుకు ఇల్లు కట్టుకోమాకండ్రా అని చెప్పేసి చెప్తారా? కానీ ఇక్కడ యెహోనాదాబు చెప్పాడు, ఏమన్నాడంటే, మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనములు విత్తవద్దు, అబ్బా ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. అది మీకు చుట్టూ ఇజ్రాయేల్ ఏమో ఇల్లు కట్టుకుంటున్నారు, చుట్టూ ఇజ్రాయేల్ విత్తనాలు చల్లుకుంటున్నారు, చుట్టూ ఇజ్రాయేల్ ద్రాక్ష తోటలు సంపాదించుకుంటున్నారు. కానీ యెహోనాదాబు ఏం చెప్పాడంటే, అరే రే మీరు ఇల్లు మాత్రం కట్టుకోవద్దు. ఇల్లు కట్టుకోవద్దా? సరే ఓకే, అద్దెలలో ఉందాం. ఇప్పుడు ఏమన్నాడు? విత్తనాలు విత్తొద్దు, ద్రాక్ష తోటలు, ఆస్తి కూడా సంపాదించొద్దు అంటున్నాడు. ఈయనేం తండ్రి? ఏ తండ్రి అని చెప్తాడు కొడుక్కి? ఏ తండ్రి చెప్పడు. బట్ ఇక్కడ ఒక తండ్రి చెప్తున్నాడు, ఏంటి మీకు అసలు ఆస్తులు ఉండకూడదంట. తర్వాత మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవాలని అతను మాకు ఆజ్ఞాపించెను. కట్టబడిన బిల్డింగులు ఉండకూడదని మీరు ఎక్కడ ఉండాలంటే టెంట్లు వేసుకుని కూర్చోవాలరా మీరు అన్నారు. టెంట్లు వేసుకుని ఉంటే మీకేముంటుందంట? దీర్ఘాయుష్ ఉంటుందంట. అసలు మన ఓటు ఉన్నాను అనుకున్నా రేఖాబుల్లో. ఏం లాజిక్ అండి అంటామా లేదా? ఎందుకు మనకు కొంచెం జ్ఞానం ఎక్కువ. ఎంత జ్ఞానం ఎక్కువ అంటే ప్రతిదాన్ని ఆలోచిస్తాం. లాజిక్ కావాలి మనకి, ప్రతిదానికి లాజిక్కే. ఇల్లు కట్టుకోవద్దు అంటున్నాడు, విత్తనాలు విత్తొద్దు అంటున్నాడు, ద్రాక్ష తోటలు సంపాదించుకోవద్దు అన్నాడు, అది మీకు ఉండకూడదు అంటున్నాడు. ఇవన్నీ మీరు చేస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారా? ఇదేం సంబంధం? ఇజ్రాయేలీకి దేవుడు ఏం చెప్పాడంటే, నీ తండ్రిని సన్మానించుము, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఈయన ఏం చెప్తాడు? మాకు ఏమి సంపాదించుకోమాకండి, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అంటున్నాడు. కాబట్టి ఆ తర్వాత, కావున మా పితరుడైన రేకాబు కుమారుడకు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి, అందరూ చదువుదామా మాట, అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని ద్రాక్ష రసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులము అగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనట్లేదు. కాపురానికి ఈ రోజు కూడా ఇల్లు కట్టుకోవాలా? ద్రాక్ష వనములు గాని పొలములు గాని సంపాదించట్లేదు. ద్రాక్ష వనములు గాని పొలములు గాని ఈ రోజు కూడా ఏవి సంపాదించాల? నో సేవింగ్స్. విత్తనమైనను చల్లుటలేదు. విత్తనములైనను చల్లుటలేదు. గుడారములలోనే నివసించుచున్నాము. లుక్ ఎట్ ఏ జనరేషన్. ఒక తరము చూడండమ్మా, ఒక జాతి చూడండమ్మా. వాళ్ళ నాన్నగారు ఎవరో చెప్పిన మాట అది లాజిక్గా కాదని ఆలోచించట్లా. దాని గురించి వీళ్ళ జ్ఞానం వీళ్ళు ఆలోచించటంలా. తండ్రి చెప్పాడు అంతేరా, వద్దు ఇంకా డిస్కషన్ వద్దు అనుకున్నారు. తరాలు గుడారాల్లో బతుకుతున్నారు. తరాలు ద్రాక్షరసం తాగటం లేదు. తరాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంపాదించుకుంటే వీళ్ళు వనములు సంపాదించుకోవటం లేదు, ఏమీ సంపాదించుకోవటం లేదు.
గుడారాల్లోనే ఒక దీన స్థితిలో ఉంటున్నారు. కడు దీన స్థితిలో ఏమి సంపాదించుకోవాలా, ఏమి కట్టుకోవటంలా. వాళ్ళు వాళ్ళ తండ్రికి ఇచ్చిన గౌరవం బట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? అదే అధ్యాయము లాస్ట్ వచనం చదవండమ్మా. కాబట్టి ఇశ్రాయేలుల దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో, అమ్మో అసలు ఆ మాట అట్లా చూడండి, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. ఎక్కడ ఉంటాడంటే వీడు? యెహోవా సన్నిధిలో ఇశ్రాయేలుతో పాటు సున్నతి లేనివాడు. అయినప్పటికీ వాళ్ళ తండ్రిని వాళ్ళు గౌరవం చేసిన కారణంను బట్టి దేవుడు ఏమన్నాడంటే, అసలు నా సన్నిధిలో ఉండాల్సింది తండ్రుల్ని గౌరవించే వాళ్ళే ఉండాలరా నా సన్నిధిలో అని చెప్పి వీళ్ళు ఉండాలి, ఉండక మానరు అని చెప్పి అన్నాడు దేవుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనమందరము నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీలో కొంతమంది కూడా ఎప్పుడు దేవుని సన్నిధి కొరకు పరితపిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, ఆ స్పిరిచువల్ రెల్మ్లో మనం ఉండాలి అని చెప్పేసి మీలో కొంతమంది పరితపిస్తూ ఉంటారమ్మా. ఐఆమ్ టెల్లింగ్ యూ అమ్మా, నీ ఇంట ఉన్న నీ తండ్రిని, నీ సంఘమందున్న నీ తండ్రిని, పరలోకమందున్న తండ్రిని గౌరవం చేయి. ఆత్మీయ పరిధుల్లోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడంతే. Come on. Hallelujah. 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 కొన్నిసార్లు తండ్రులు చెప్పే మాట ఎట్లాగే ఉంటాయి, ఏమి సంపాదించుకోమాకండి, ఏమి కట్టుకోమాకండి అని యెహోనాదాబు చెప్పినట్టుగా. అలాగే కొన్నిసార్లు మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా మనకు చెప్పే మాటలు కొంచెం నచ్చవు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అప్పటి వరకు ఏదైతే బోధించాడో ఏమనంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూలోకంలో కూడా నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేసినట్టుగా ఒక రోజున ఆయన ఎదుట వచ్చేసిందమ్మా ఈ మాట. ఆయన నెరవేరుస్తాడా లేదా, ఆయన లోబడతాడా లేదా అని చెప్పి. ఆ గెత్సెమనే తోటలో తండ్రి చిత్తానికి లోబడటం అనేది ఎంత కష్టం అంటే, ఎప్పుడైతే ఆయన ఇంక నీ ఇష్టమే అని చెప్పాడో చెమట రక్తముగా కారటం స్టార్ట్ అయింది. వెంటనే సైనికులు వచ్చారు. ముండ్ల కిరీటం, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, బల్లెపు పోటు, సిలువ, అవమానము, మేకులు, పక్కలో బల్లెపు పోటు, వాట్ నాట్. తండ్రి మాటకు లోబడితే ఒక కుమారుడు తన రక్తమంతా దారిపోయాల్సి వచ్చిందమ్మా. ఎప్పుడైతే తండ్రి మాటకు లోబడి ఆ కుమారుడు సిలువలో తన ప్రాణమును పెట్టాడో, ఆ తండ్రి ఆ కుమారుడు ప్రాణమును మరణములోంచి జీవములోనికి లేపాడు మరలా తిరిగి 3వ రోజున. కమాన్. ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మా, నేను చెప్తున్నానమ్మా, ఇఫ్ యు ఆనర్ యువర్ ఫాదర్స్ వర్డ్, నీవు నీ తండ్రిని గౌరవం చేసినట్లయితే, నీవు నీ తండ్రి మాటను గనక గౌరవం చేసినట్లయితే, నువ్వు ఎట్టి స్థితిలోకి దిగజారిపోయినా, ఎట్టి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా దేవుడు నిన్ను మరలా పైకి లేవనెత్తుతాడు. ఆ రోజున దేవుడు ప్రార్థన నేర్పించడం లేదు, తండ్రిని గౌరవించండిరా అని చెప్పి నేర్పిస్తున్నాడు. తండ్రి, నీ నామము కనపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక. అరే, మీ తండ్రిని మీరు రాజుగా ట్రీట్ చేయండి అన్నాడు. ఇక్కడ నేను చెప్పనమ్మా, కొంతమంది తండ్రులు ఏంటో వాళ్ళ తండ్రులు అన్న విషయం మర్చిపోతారు. పిల్లల దగ్గర ఫ్రెండ్స్గా ఉంటాం బ్రదర్ మేము అని చెప్పేసి, నువ్వే చెడగొడతావు తెలుసా. నేను చెప్తున్నామ్మా, యూ షల్ నాట్ బీ ఎ ఫ్రెండ్ టు యువర్ సన్ ఆర్ టు యువర్ డాటర్. నీవు నీ కుమారుడికి కుమార్తెకి ఏ రోజున స్నేహితుడు అవ్వకూడదు. దేవుడు నిన్ను స్నేహితుడిగా పిలవలా, దేవుడు నిన్ను తండ్రిగా పిలిచాడు. నువ్వు ఆ పిలుపులో నిలబడు, నీ స్థాయిలోంచి దిగజారిపోమాక. లోకంలో అందరూ తండ్రులు కుమారులు, తండ్రులు కూతుర్లు స్నేహితులుగా ఉంటున్నారు, మేము కూడా లోకము చూసి వెళ్ళమాక. యు ఆర్ ఎ ఫాదర్ అంతే. అంటే నేను ప్రేమిస్తాను బ్రదర్ అంటే, నీకు మాట చెప్పనమ్మా, ఆ తప్పిపోయిన కుమారుడు కథలో ఉన్న తండ్రి కంటే నువ్వు ఎక్కువ ప్రేమించవు నాకు తెలిసినంతవరకు. నాకు ఆ కథ ఇప్పటికి చదువుతున్నప్పుడు ఒక ఆశ్చర్య విషయం తెలుసా. ఎందుకంటే ఆ తప్పైన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు వాడు వెళ్ళేటప్పుడు మోటామోళ్ళు చదువుకొని వెళ్ళిపోయాడు, ఇంక ఇంటికి నాకు సంబంధం లేదని చెప్పి. కానీ ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతనికి కాళ్ళకు జోళ్ళు పెట్టండి అన్నాడంటే, ఏ పండగకు కొనుంటాడు కుమారుడు కోసం ఒక జత చెప్పులు,
ఏ పుట్టినరోజుకో కొనుంటాడు కుమారుడికి ఒక ఉంగరం, ఇంకా ఏ పుట్టినరోజుకో ఏ పెళ్లి రోజుకో ఎప్పుడో కొనుంటాడు కుమారుడికి ఒక ప్రశస్తమైన వస్త్రములు. ఎందుకంటే అతను వెళ్ళేటప్పుడు మొత్తం ఉడ్చుకొని వెళ్ళిపోయాడు, ఇంక మరలా రాను అని చెప్పేసి. బట్ ఆ రోజున ఆ కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఎదురైన సర్ప్రైజ్ అంటే తెలుసా, తండ్రి వెల్కమ్ చేయడం కాదు కానీ ఆ కుమారుడికి సంబంధించిన వస్తువులు ఇంకా వార్డ్రోబ్లో ఉన్నాయి. అట్లాగా ఆ వార్డ్రోబ్ తెరవంగానే వస్త్రాలు చూడగానే ఇవి నాకు కొన్నావంటే ఎస్, బహుశా ఆ రోజు ఆ తండ్రి ఉంటాడు, ఇది పోయిన సంవత్సరం పుట్టినరోజుకి, ఇది అటుపోయిన సంవత్సరం పుట్టినరోజుకి, ఇది అటుపోయిన సంవత్సరం పుట్టినరోజుకి, ఇదిగో నీకు ఇంకా చూపిస్తుందా, చెప్పులు చూపిస్తా అని చెప్పేసి మొత్తం చూపిస్తున్నాడు. ఇదిగో నీకోసం కొన్న బంగారం చూడు అని చెప్పేసి. ద బ్యూటీ. అసలు ఆ కథ చదువుతుంటమ్మా నాకైతే ఏడుపు మామూలుగా రాదు. ఏ కుమారుడి తండ్రి నాకు వద్దు, తండ్రి ఆస్తి చాలు అని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు, ఆ తండ్రి ఇంకా ఆ కుమారుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నాడు చూడమ్మా. ఇక్కడే నేను ఒక మాట చెప్తాను, ఇహలోకపు తండ్రి అంతగా ప్రేమిస్తే పరలోకపు తండ్రి ఇంకెంతగా మనల్ని ప్రేమిస్తాడు. కమాన్. మీకు అర్థమవుతుంది ఆ మాట. దేవుడిని అడిగి నేను ఒకసారి ఒకరోజు ప్రభు నాతో మాట్లాడు ప్రభు, ఏదో ఒకటి మాట్లాడు ప్రభు అంటే దేవుడు నాతో నాకు మా మనసును ప్రేరేపించి లూకాసు వార్త 15వ అధ్యాయం తీసుకుని వెళ్తే అది చదువుతా ఉన్నా. అది చదువుతుంటే వీడు వెళ్ళిపోయేటప్పుడు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడుగా, మళ్ళీ వీడికి బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి, మళ్ళీ వీడికి చెప్పులు ఎక్కడి నుంచి వచ్చాయి, మళ్ళీ వీడికి ఉంగరం పెట్టమన్నాడు ఏంటి అంటే, కొన్నాడు తండ్రి. ఇంకా కుమారుడు జ్ఞాపకాల్లోనూ బతుకుతున్నాడు. తండ్రి ఇంకా కుమారుడు ఏదో ఒక రోజు వస్తాడు, వచ్చినప్పుడు వేసుకోవడానికి ఉండాలి అని చెప్పేసి ఇంకా తండ్రి కుమారుడు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒక ఇహలోకపు తండ్రి కుమారుడు కోసం అంత ఎదురు చూస్తే ఇక పరలోకమందున్న తండ్రి, నువ్వు ప్రతి ఆదివారం ఎప్పుడెప్పుడు మందిరానికి వస్తావా, ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో నాట్యం వేస్తూ ప్రభుని ఆరాధిస్తావా, ఎప్పుడెప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడతావా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత ఎదురు చూస్తాడో అర్థం చేసుకోమ్మా. నా హృదయం ఇంకా మాటలుంది కానీ బట్ నేను ఒక్క మాట మాత్రం ఇది ముగిస్తాను. ఇంకా ఆ ప్రభు చిత్తం అయితే ఆ పరలోక ప్రార్థన నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. బట్ నేను ఒక అడ్వైజ్ ఇస్తానమ్మా ప్రతి తండ్రికి, చాలా జాగ్రత్తగా ఉండమ్మా ప్రతి తండ్రి. యోహాను సువార్త 8:38 చదవండమ్మా. యోహాను సువార్త 8:38. ఏమో నేర్చుకున్నారు ఈ ఉదయకాల సమయంలో? నీ సంగతి ఏమో తెలియదు కానమ్మా, నాకైతే మాత్రం ఆ తండ్రి గురించి ధ్యానిస్తుంటే నా హృదయం పులకరించిపోతుందమ్మా. ఇంతగా నా కొరకు ఎదురు చూసే తండ్రి పరలోకమందు ఉన్నాడా అని చెప్పేసి. ఇంక ఇట్లాంటివి చదివినప్పుడు ఏంటంటే తొందరగా ప్రభు దగ్గరికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. 8:38. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఇప్పుడు అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50. యోహాను సువార్త 12:49-50. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఈ 2 వచనాలు జాగ్రత్తగా చూస్తానమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట మీకు పారాఫ్రేజ్ చేసి చెప్తున్నానమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట తెలుసా, నా అంతటా నేనేం మాట్లాడను, తండ్రి దగ్గర ఏది వింటానో అదే బోధిస్తా, తండ్రి యొద్ద ఏది చూస్తానో అదే చేస్తాను, నా అంతట నేనేమి చేయను అంటున్నాడు. ప్రతి తండ్రికి నేను చెప్తున్నానమ్మా, నీ బిడ్డలు నిన్ను చూసే నేర్చుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు సైతం చెబుతున్న మాట, నా అంతట నేనేం మాట్లాడలేను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి యొద్ద నేను వినినవే మీకు బోధిస్తున్నాను అని చెప్పి అన్నాడు. నా తండ్రి యొద్ద చూసినవే నేను చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. నేను చెప్తున్నానమ్మా, ప్రియ తండ్రులారా, ప్రియ తల్లులారా, నీ బిడ్డలు నిన్ను చూచే నేర్చుకుంటారు. నీ బిడ్డలు నీ బిడ్డల ప్రవర్తన నీ ప్రవర్తనకు అద్దము లాంటిదంట. నేను నీ ప్రవర్తనకు అద్దము లాంటిదే నీ బిడ్డల ప్రవర్తన. నీ బిడ్డల్ని కొట్టే ముందు మొదట నిన్ను నువ్వు కొట్టుకో అంట నేను. ఎందుకంటే వాళ్ళు నీ దగ్గర నుంచి అది అడాప్ట్ చేసుకున్నారు.
నువ్వు ఇంట్లో బూతులు మాట్లాడుతున్నావు కానీ నీ బిడ్డలు కూడా మాట్లాడతారు. నువ్వు ఇంటికి తాగి వస్తున్నావు అనుకున్నా రేపొద్దు నీ కొడుకు కూడా తాగుతాడంతే. నువ్వు ఇంటికి ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఏ టైం పడితే ఆ టైంకి నువ్వు వస్తున్నావు అనుకున్నా రేపొద్దున యవ్వనంలో నీ బిడ్డలు అడుగు పెట్టంగానే స్త్రీ అని లేదు పురుషులని భేదం లేదు, వాళ్ళు కూడా ఏ టైం పడితే ఆ టైంకి వస్తూ ఉంటారు. నీవు నీ ఇంట్లో భార్య భర్తలు మీరుతో కొట్టుకుంటున్నారా, నిన్ను చూసి వాళ్ళు కూడా అదే చేస్తారు. జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. నేను ఒక అడ్వైజ్గా నేను చెప్తున్నానమ్మా, నీ బిడ్డలు నీ ప్రవర్తనను చూస్తున్నారు, నీ బిడ్డలు నీ మాటలను వింటున్నారు, నీ బిడ్డలు నిన్ను చూస్తున్నారు. జాగ్రత్త. వారి ఎదుట నీ నడవడిక, నీ మాటలు, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చూసింది రేపటి దినమున వారు ఆచరణలో పెడతారు. పెద్ద పెద్ద దైవజనులకే తప్పలేదమ్మా. ఒక మాట చెప్పనా, ఆదికాండంకి వెళ్ళిపోండమ్మా, నేను మీకు ఒకటి చూపిస్తాను. ఆదికాండం 20:22. ఆదికాండము 20:2. ఆదికాండము 20:2. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను కనుక గెరారు రాజైన అబీమెలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను కదా. అబ్రహాం ఏం చేశాడమ్మా, శారాను గురించి అబద్ధమాడాడు. తన భార్యను భార్య కాదని చెప్పాడు, తన భార్యనేమని చెప్పాడు, చెల్లెలు అని చెప్పాడు. ఇప్పుడు అదే ఆదికాండము 26వ వెళ్ళిపోమ్మా, ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోదామా. ఆదికాండము 26:7. ఆదికాండము 26:7. ఇస్సాకు గెరారులో నివసించును, ఆ చోటి మనుషులు ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఆమె నా సహోదరి. ఏ అబద్ధమైతే తండ్రి ఆడాడో అదే అబద్ధము కుమారుడు ఆడుతున్నాడు. దైవజనుల కుటుంబం ఇది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా అంతటా నేనేం మాట్లాడలేదు, దేవుని యొద్ద ఏది విన్నానో అదే మాట్లాడుతున్నాను అన్నాడు. దేవుని యొద్ద ఏది చూచానో అదే చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఇంకొక కుటుంబము, దైవజనుల కుటుంబము ఎవరంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. ఆ అబ్రహాము ఒకానొక రోజున తన భార్యను గురించి చెప్పిన మాట ఏమిటంటే, ఈమె నా సహోదరి అని అబద్ధం ఆడాడు. బయట మనుషులకు భయపడి ఒకానొక రోజున కుమారుడు కూడా అదే పని చేస్తున్నాడు. బయట మనుషులకు భయపడి తన భార్య అయిన రెబ్కాను ఈమె నా సహోదరి అని చెప్పాడు. తండ్రిని చూచి కుమారుడు కూడా నేర్చుకుంటున్నాడు. నువ్వేదో కూర్చొని నేర్పిస్తున్నావు అనుకుంటా, నువ్వేం కూర్చొని నేర్పించాల్సిన అవసరం లేదమ్మా. ఏ ఫర్ యాపిల్ని రాయాల్సిన అవసరం లేదు. నువ్వు యాపిల్ అని ఇంట్లో అంటా ఉండు, నీ కుమార్తె యాపిల్ రాసింది. నువ్వు బనానా అంటా ఉండు, నీ కుమారుడు బనానాను రాస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చోట రాయబడిన మాట, యెహెజ్కేలు గ్రంథము 18వ వెళ్ళిపోండమ్మా. యెహెజ్కేలు గ్రంథము 18:2. 18వ. యెహెజ్కేలు గ్రంథము 18వ. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు, మరలా చదువునమ్మా, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే. చూసారా, ఒక సామెత స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ దేశంలో. ఏంటంటే తండ్రి తింటున్నాడంట ద్రాక్షకాయలు, చూస్తే పిల్లల పళ్ళు పులిసిపోయినాయి అంట. అంటే తండ్రి చేసిన దాన్ని పిల్లలు కూడా చేస్తున్నారు. తండ్రి ఒక వంతు చేస్తే పిల్లలు 2 వంతులు చేస్తున్నారు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే తండ్రులు పళ్ళు పులవాలి, కానీ పిల్లల పళ్ళు కూడా పులుసుని అంటే పిల్లలు కూడా రహస్యంగా ద్రాక్షకాయలు తింటున్నారు తండ్రిని చూచి. జాగ్రత్త. ప్రతి తల్లికి చెప్తున్నాను, ప్రతి తండ్రికి చెప్తున్నానమ్మా, యూ నీడ్ టు సెట్ ఎ రోల్ మోడల్ టు యువర్ చిల్డ్రన్. నీ బిడ్డలకు నువ్వు ఒక మాదిరిని చూపించాలా. నీ మాటల్లో ఒక మాదిరి, నీ ప్రవర్తనలో ఒక మాదిరి. నీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక అసమాధానకరమైన వాతావరణము జరుగుతున్నట్టుగా నీకు అనిపిస్తున్నట్లయితే తండ్రివి నువ్వేం చేయాలంటే ఆ అసమాధాన వాతావరణం నువ్వే ఆపాలా, నువ్వే నిలబడాలా, నువ్వే ఆపాలా. జాగ్రత్త. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసిపోతాయని చెప్పేసి వాక్యము చెబుతున్న మాట.
నువ్వేది చేస్తావో పిల్లలు అదే చేస్తారు, నువ్వేది చూస్తావో పిల్లలు అదే చూస్తారు, నువ్వు ఏది చేస్తావో దాని ప్రతిఫలం పిల్లల జీవితంలో కూడా నెరవేరుతుంది. ఒకానొక రోజున ఆహాబు యెజబేలు గురించి మనందరికీ తెలుసు, అది నేను ఓపెన్ చేసి చూపించాను. కానీ ఆహాబు యెజబేలు దైవజనుడైన ఏలియా మీద తిరుగుబాటు చేసి ఏలియాకు హాని చేయాలని ప్రయత్నం చేశారు. అయితే దేవుడు ఏలియాని కాపాడాడు, యెజబేలుకి దేవుడు తీర్పు తీర్చాడు. యెజబేలు రక్తము కుక్కలు నాకై, ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఆహాబు కుమారుడైన ఎలీషా ఇజ్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి నీ తల్లిదండ్రులు ఉంచుకొని నా ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలాగనవద్దు. అదేంటి ఈ ఆహాబు కుమారుడు ఒకానొక రోజున మోయాబు రాజు మీద యుద్ధము చేయడానికి వెళ్తే అతడికి దారిలో ఎక్కడ నీరు దొరకలేదు. అతడితో పాటు వచ్చిన యూదా రాజు అయితేనేమి, అతడితో పాటు వచ్చిన మరొక రాజు అయితేనేమి, ఈ ముగ్గురు రాజులు, ఈ ముగ్గురు దేశాల సైన్యం అంతా ఇదిగో దాహము చేత అల్లాడిపోతున్న టైంలో వాళ్ళల్లో ఇజ్రాయేలు రాజు అయిన యెహోషాపాతు ఏమన్నాడంటే, ఇక్కడ దగ్గరలో ఏలియా కుమారుడైన ఎలీషా ఉన్నాడు, అతని యొద్దకు మనం వెళదాము, అతని ద్వారా మనము దేవుని విచారించి అసలు మనము చేస్తున్న పని దేవుని దృష్టికి అనుకూలమా కాదా అని తెలుసుకుందాము. ఎందుకంటే మనకు కనీసము తాగటానికి కూడా నీళ్లు దొరకటం లేదంటే నాకెందుకో అనుమానం ఉంది, మనము చేస్తుంది దేవుని చిత్తమా కాదా అని చెప్పేసి వెళదాము, ఏలియా కుమారుడైన ఎలీషా దగ్గరికి వెళదాం అనగానే ఈ ముగ్గురు రాజులు బయలుదేరి ఎలీషా దగ్గరికి వెళ్ళారు. ఆహాబు కుమారుడైన ఆ యొక్క రాజు పేరు ఏంటమ్మా, ఎవరికైనా తెలుసా? యెహోరాము. 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో. ఎస్, ఇప్పుడు 11వ వచనం చదవమ్మా. ఎలీషా ఇజ్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకొని నా ప్రవక్తల యొద్దకు పొమ్ము అని చెప్పెను. అలాగనవద్దు. మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇజ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పుకపోదును. చూసారా, నిన్ను చూడటానికి కూడా కనీసం నేను లక్ష్య పడటానికి కూడా నేను ఒప్పుకునేవాడిని కాదని. ఏంటంటే తండ్రి దైవజనుడి మీద తిరస్కార వైఖరిని చూపించాడు, దాని యొక్క ప్రతిఫలము కుమారుడి మీద కూడా పడుతుంది. ద్రాక్షకాయలు తండ్రులు తిన్నారు, పళ్ళేమో పిల్లలకు పులిసాయి. తండ్రి ఏలియా మీద తిరుగుబాటు చేశాడు, కుమారుడు తిరుగుబాటు చేయాల. కుమారుడు ఒకనొక రోజున ఎలీషా దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి అంటే, నువ్వు యెహోషాపాతుతో వచ్చావు కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నా, కానీ ఒకవేళ యెహోషాపాతుతో కనుక నువ్వు రాకపోయింటే, లేదా ఒకవేళ యెహోషాపాతు మీద కనుక నాకు అనుకూలమైన ఆలోచన లేకపోయింటే కనీసం నీ మొహం కూడా చూడన్నాడు. అంటే ఏంటో తెలుసమ్మా ప్రియ సహోదరా, దైవికమైన దర్శనాలు, దైవికమైన ఎన్కౌంటర్స్ అనేవి కొన్నిసార్లు ఎందుకు బిడ్డలకు కలగవో తెలుసా? వాళ్ళ తండ్రులు దైవజనుల మీద తిరుగుబాటు చేసిన వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళ తండ్రులు దైవజనుల మీద తిరుగుబాటు చేసిన వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి వారి బిడ్డలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారైనప్పటికీ, వారి బిడ్డలు యెహోవాకు పరిచయం చేస్తున్న వారైనప్పటికీ సరే ఇంకా దేవుని యొక్క దర్శనము చూడని వారుగా ఉన్నారు. నాకు ఆ వచనాలు చదివినప్పుడల్లా అంత బాధ వేస్తుంది. పాపం ఆ యొక్క యెహోరాము తన జీవితంలో కష్టం వచ్చింది, యథార్థముగా ఎలీషా దగ్గరికి వెళితే ఎలీషా అన్న మాట ఏమిటంటే, నీ తండ్రి చేసిన నేరం బట్టి, నీ తండ్రి నా తండ్రితో వ్యవహరించిన విధానం బట్టి నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఏంటంటే నిన్ను చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు, నిన్ను లక్ష్య పెడతానికి కూడా నాకు ఇష్టం లేదు. అంటే ఒక ప్రవచనాత్మకమైన దర్శనము, ఒక దైవిక దర్శనము దొరకటం లేదు ఒక తరానికి, ఒక కుమారుడికి. కారణం ఏమిటి? విగ్రహారాధన చేయలేదు, నరహత్య చేయలేదు, ఇంకోటి చేయలేదమ్మా. ఏంటి కారణం అంటే అతని తండ్రి ప్రవక్తను గౌరవించాల.
నేను ఆనర్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. నీ ఆత్మీయ తండ్రిని గౌరవం చేయటం నేర్చుకోమ్మా. నువ్వు గౌరవం చేయటం నేర్చుకుంటే నేను చెప్తున్నామ్మా, నీ బిడ్డలకు దేవుని దర్శనాలు దొరుకుతాయంట. నేనైతే మీకు అర్థమవుతున్న మాటలు. ఇఫ్ యూ ఆనర్ యువర్ స్పిరిచువల్ ఫాదర్, ఇఫ్ యూ ఆనర్ ద కవరింగ్ అపాన్ యువర్ లైఫ్, నీ తలల పైన, నీ కుటుంబం పైన ఉన్న ఆత్మీయ కప్పుదల, ఆత్మీయ కాపరి, ఆ యొక్క కప్పుదలను నువ్వు గౌరవం చేస్తే నేను చెప్తున్నానమ్మా, మన తరము గడిచిపోద్ది, మన బిడ్డలు వస్తారు, మన బిడ్డలకు దేవుని దర్శనాలు చక్కగా దొరుకుతాయమ్మా. వారికి కష్టములు ఉన్నప్పుడు, వారికి నీళ్లు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు, వారికి శత్రువులు ఎమ్మట ఒక దాడి జరుగుతున్నప్పుడు, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, వాట్ నాట్ ఏదైనా ఒక అక్కర వచ్చినప్పుడు, నిన్ను బట్టి, నువ్వు చేసిన గౌరవం బట్టి దేవుడు వారిని కూడా లక్ష్యం ఉంచుతాడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు ఆ మాటలు? ఈ ఉదయకాలం నేను చెప్తున్నానమ్మా, తండ్రిని గౌరవించటం వల్ల వచ్చే ప్రతిఫలము కేవలం మీకు మాత్రమే కాదమ్మా, మీ తర్వాత తరాలకు కూడా ఆ దీవెన వెళ్తుంది. మీ తర్వాత తరాలకు కూడా ఆ దీవెన వెళ్తుంది. జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ప్రతి తండ్రికి నేను చెప్తున్నానమ్మా, మరలా చెప్తున్నాను, అడ్వైస్ చెప్తున్నాను, కమాండ్ చెప్తున్నాను. నీ బిడ్డలు నిన్ను చూసే నేర్చుకుంటారు. నీవు ఇంటికి ఎట్లాగొస్తున్నావో రేపొద్దున వాళ్ళు పెరిగి పెద్దయినప్పుడు, వాళ్ళు యవ్వన కాలంలో ఉన్నప్పుడు నీ బిడ్డలు కూడా అలాగే ఇంటికి వస్తారు. నువ్వు నీ ఇంటిలో ఏ రకమైన భాష మాట్లాడుతున్నావో రేపొద్దున నీ బిడ్డలు కూడా అదే రకమైన భాష మాట్లాడతారు. నువ్వు ఇంటికి ఏ విధముగా, ఏ వైఖరిలో వస్తావో అదే వైఖరిలో వస్తారమ్మా. అది ఆడబిడ్డలైనా సరే, మగబిడ్డలైనా సరే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, నేను తండ్రిని చూసి నేర్చుకున్నాను అన్నాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అడిగా అనుకున్నా, ఇస్సాకు ఎందుకు అబద్ధం చెప్పంటే, పలానా టైంలో మా నాన్న కూడా ఇదే చెప్పాడు అని చెప్పి అంటాడు. రేపు పొద్దున్న నీ బిడ్డల్ని అడిగా అనుకున్నా, ఎందుకు ఎట్లా ప్రవర్తిస్తున్నంటే, నువ్వు చేసిన పనేగా ఇది అంటాడు. నిన్ను చూసుకాక ఇంకెవరు చూసి నేర్చుకుంటా అంటాడు. జాగ్రత్త. మరలా చెప్తున్నామ్మా, నీ బలహీనతలు ఎప్పుడు తండ్రులకు నేను చెప్తున్నానమ్మా, ఏ బలహీనత ఉన్నా సరే విడిచిపెట్టేసేయండమ్మా. ఎందుకంటే నీ బిడ్డలు నేను గమనిస్తూ ఉంటారు కాబట్టి. రెండోది, ఏ బలహీనతను కూడా నీ బిడ్డల ఎదుట బయలుపరచుమాక, ఏ బలహీనతను కూడా. ఎందుకంటే నీ బిడ్డలు దానివల్ల ఆకర్షించబడితే, నీ బిడ్డలు దాని వైపుకి ఆకర్షించబడితే, నీ బిడ్డలు కూడా అదే బలహీనతను పాలుపంపులు పొందితే, దట్ ఈస్ ద రీజన్. ఎప్పుడైనా తండ్రి మాట్లాడుతున్నప్పుడు, తల్లిదండ్రులు మాట్లాడుకున్నప్పుడు బిడ్డలు ఆ ఛాయల్లో కూడా ఉండకూడదు. కుటుంబ విషయాలు మాట్లాడుతున్నప్పుడు బిడ్డలు ఆ ఛాయల్లో కూడా ఉండకూడదు. కొంతమంది అంటారు, మేము ఏ డెసిషన్ తీసుకున్నాను, అందరు కూర్చొని మాట్లాడుకుంటాను, అందరు కలిసి అసలు అది అక్రమం తెలుసా. నేను జాగ్రత్త. ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి చెప్తున్నాను, నీ మాటలే రేపొద్దున నీ బిడ్డలు మాట్లాడతారు. నువ్వు చేస్తున్న పనులే రేపొద్దున నీ బిడ్డలు చేస్తారు. నీ ప్రవర్తన రేపొద్దున నీ బిడ్డలు ప్రవర్తిస్తారు. నువ్వు అనుకోమాక నన్ను ఫాలో అవుతారేమో, దేవుణ్ణి ఫాలో అవుతారు. నో 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 నీకు పుట్టిన వాళ్ళు నిన్నే ఫాలో అవుతారు, ఎవరిని ఫాలో గారు. జాగ్రత్త. ఇప్పటి వరకు ఎలా బ్రతికేవో నాకు తెలియదు, ప్రతి తండ్రికి చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎలా జీవించావో నాకు తెలీదు, ప్రతి తల్లికి చెప్తున్నాను. కానీ ఈరోజైనా సరే నీ యొక్క ప్రవర్తనను, నీ యొక్క జీవితాన్ని సరి చేసుకుంటే రేపొద్దున నిన్ను చూచి నీ బిడ్డలు కూడా గొప్ప స్థాయిలోనికి, గొప్ప మార్పు కలిగిన జీవితంలోనికి వారు జీవించడం ఆరంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.